హలో అందరికీ, అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చిన ఫ్రెండ్స్. ఆ వీడియో ఏంటిదంటే వెజిటేబుల్ బిర్యానీ ఫ్రెండ్స్. మన ఇంట్లో కర్రీ లేనప్పుడు కొన్ని వెజిటేబుల్స్ తీసుకొని నేనైతే వెజిటేబుల్ బిర్యానీ ఇలా తయారు చేసుకున్నాను. మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే వెజిటేబుల్ బిర్యానీ ఒక 2-3 రకాలుగా చేస్తాను ఫ్రెండ్స్. అందులో ఇది ఒక రకము. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే. ముందుగా నేనైతే ఒక గ్లాస్ బాస్మతి రైస్ బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. పొటాటో, క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఎక్కువ పొటాటోస్ తీసుకున్నాను. మా పిల్లలు అయితే ఎక్కువ పొటాటోస్ బాగా తింటారు కాబట్టి నేనైతే ఎక్కువ క్వాంటిటీలో పొటాటోస్ తీసుకున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టి నెయ్యి వేసి పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్ ముక్కలు అండ్ గరం మసాలాకు సంబంధించిన ఫ్లేవర్స్కు సంబంధించిన అన్నీ వేసేసాను ఫ్రెండ్స్. ఓకేనా, క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. వాటిని అలా ఇలా ఒకసారి ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా చేస్తే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చూడండి, నేను ఇప్పుడు పొటాటోస్ ముక్కలు వేసుకుంటున్నాను. చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. మీకు ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. మీరు ఎలా అంటే అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే నా స్టైల్లో ఇలా చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీకైతే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. వేడివేడిగా అప్పటికప్పుడే తినేయచ్చు. కూర వండేనవసరం లేదు. కర్రీ లేకుండా డైరెక్ట్గా తినేయచ్చు. వెజిటేబుల్ బిర్యానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేసుకున్న పొటాటోస్ ముక్కలను ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. వాటిని కూడా ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ దగ్గర గంటలు నిలబడి చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. 10 నిమిషాలలో వెజిటేబుల్ బిర్యానీ తయారవుతుంది. ఇలా చేసుకోండి ఒకసారి అయితే మీరు. మరియు బ్యాస్టర్స్ కూడా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను పెద్దగా అవి వేసి ఆరంభంగా చేసి చూపించట్లేదు ఫ్రెండ్స్. సింపుల్గా మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే ఇలా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు వాటిని ఫ్రై అవ్వనిద్దాం ఫ్రెండ్స్. చిటికెడు పసుపు వేసుకుందాము. ఓకేనా, దానిని కూడా ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి, వాటిని చూస్తేనే గుమ్మగుమ్మలాడిపోతున్నాయి. కలర్ఫుల్గా ఉన్నదండి వెజిటేబుల్స్ అయితే. ఒకసారి మీరు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. దాన్ని కూడా ఒకసారి అన్ని ముక్కలకు పట్టే విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఒకసారి. నేను ఈజీగా చూపిస్తానండి. పెద్దగా చాలా మార్కెట్ల నుంచి వేసి తెచ్చి అన్ని మసాలాలు ఏం వేసి చూపించాను ఫ్రెండ్స్. మన ఇంట్లో ఉండే అన్నీ, మన ఇంట్లో ధనియా పౌడరు అన్నీ మన ఇంట్లో ఉండే వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా ఒకసారి మీరు ఒకసారి ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ నేను కారం వేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకుందాము. చిటికెడు గరం మసాలా వేసుకుందాము. చిటికెడు ధనియా పౌడర్ వేసుకుందాము ఫ్లేవర్ కోసం అండ్ టేస్ట్ కోసం ఫ్రెండ్స్. ఓకేనా, వాటిని కూడా ఒకసారి ముక్కలకు పట్టే విధంగా కలుపుకుందాం అలా ఇలా. ఓకేనా ఫ్రెండ్స్, వాటిని ఫ్రై అవ్వనిద్దాం. అట్లా 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కర్డ్ వేసుకుందాం. పెరుగు వేసుకొని ఫ్లేవర్ కోసము కర్డ్ వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, దాన్ని చూస్తేనే ఊరిపోతుంది నాకైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూస్తేనే తెలిసిపోతుంది ఎంత టేస్టీగా ఉంటుందో ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. పెరుగంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకుందాము ఒకసారి అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లాస్ట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుందాం. ఆయిల్ పైకి తేలిపోయింది కదా, అప్పుడు మన ముక్కలన్నీ ఫ్రై అయిపోయినట్టు అర్థమైపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. అయితే కొత్తిమీర ఎక్కువ వేసుకున్నాం ఫ్రెండ్స్. కొత్తిమీర బాగా వేసుకుంటే నాకు చాలా ఇష్టము, నచ్చుతుంది ఆ ఫ్లేవరు. కాబట్టి మీరు కూడా నచ్చితే వేసుకోండి, లేదంటే మీకు తగ్గ వేసుకోండి. నేను ముందుగా నానబెట్టుకున్న గ్లాస్ బాస్మతి బియ్యాన్ని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసుకొని గ్లాసున్నర రైస్కి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, వాటిని కూడా ఒకసారి కలుపుకుందాము. ముక్కలు పట్టే విధంగా రైస్ మొత్తము ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే కలుపుతున్నాను ఫ్రెండ్స్ అలా ఇలా ఒకసారి. ఓకేనా, ఇప్పుడు గ్లాస్ వాటర్ పోసాను. గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 5 నిమిషాల్లో ఉడికిపోతుంది ఫ్రెండ్స్. మూత పెట్టి మనము దానిని ఫ్రై అవనిద్దాం. ఓకేనా, చూడండి ఉడికిపోతుంది. రైస్ అయితే అయిపోయింది, కంప్లీట్ అయింది. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్.